బ్రేకింగ్ న్యూస్. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవం అవుతున్న వేళ రాజధానికి రైతులకు ఊహించని అనుభవం ఎదురైంది. సీడ్ యాక్సెస్ రోడ్ చర్చ్ సెంటర్ వద్ద పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. పాసులు లేనిదే అనుమతించబోమని భద్రతా సిబ్బంది స్పష్టంగా తేల్చి చెప్పారు. వారిని సభకు వెళ్లడానికి అనుమతించలేదు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవ సభకు కొంతమంది రైతులను అక్కడ పోలీసులు ఆపేసిన విజువల్స్ మనం చూస్తున్నాము. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, రైతుల దగ్గర పాసులు లేకపోవడంతో అక్కడ తమ అనుమతిని నిరాకరించినట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? చూస్తుంటే రాజధాని ప్రాంతానికి సంబంధించి ఈ రోజు పునఃప్రారంభ పనులకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్మిస్తుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి అమరావతి ప్రాంతానికి సంబంధించిన 3 మండలాలు అలాగే 2 నియోజకవర్గాలు 29 గ్రామాల రైతులని ఇంటింటికి వెళ్లి మరి స్వయంగా ఆహ్వానించినారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున. కానీ కొంతమంది పోలీసు అధికారుల అత్యుత్సాహం కారణంగా కూడా ఇది కొంత ఇబ్బందికరంగా మారింది. ఏదైతే ఇన్విటేషన్ కార్డు లేనిది రావడానికి వీల్లేదని చెప్పి, అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఏదైతే సభా వేదికకి సంబంధించి కూడా E6, E9 రహదారికి సంబంధించి కూడా జంక్షన్ ఉంటుందో ఆ జంక్షన్ వద్ద అనేక మంది రైతులను కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పాసులు ఉంటేనే ఈ వైపు పంపిస్తామని చెప్పి కూడా పోలీసులు గట్టిగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ రైతులు మాత్రం తమ పాసులన్నీ కూడా లోపల డయాస్ వద్ద ఉన్నాము, డయాస్ కి ఇంకా దాదాపుగా కిలోమీటర్ దూరంలో ఉంటుంది, ఇప్పుడే మీరు ఎందుకు ఆపుతున్నారని చెప్పి రైతులు కూడా గట్టిగా పోలీసులను నిలదీసిన పరిస్థితి కనిపించింది. వెంటనే జోక్యం చేసుకున్న ఉన్నతాధికారులు రాజధాని ప్రాంత రైతుల్ని పంపించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడంతో వెంటనే వివాదం అయితే సద్దుమణిగింది. కానీ ఉదయం నుంచి కూడా పోలీసు అధికారులు అనేక చోట్ల రైతుల్ని కానీ ప్రజల్ని కానీ సామాన్యులు కానీ ఎక్కడికక్కడే ఆపివేస్తున్న పరిస్థితి అయితే ఎక్కువగా కనిపించింది. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని సంబంధిత ఆదేశాలు జారీ చేయడంతో కూడా సభకు సంబంధించిన రైతులు ప్రజలైతే మాత్రం సజావుగా వేది వద్ద జరుగుతున్న ప్రయత్నాలు కొనసాగుతా ఉన్నాయి. సత్తాజ్.